Are you afraid of speaking English? Do you want to overcome stage fear? Would you like to crack any company's interview? Would you like to enhance your communication skills? And are you planning to study abroad? If you have no idea how to get the skills you require, you need not worry, friends. We offer all the courses you need. We help you to speak and write better English. We teach you English speaking skills, effective communication skills, interview skills, IELTS, MS English Language Center, special batches for housewives, working professionals, and children. Brodipit 3x1, Guntur. Contact 79979 33388. It's always a pleasure seeing students like this and standing in front of people. Telugu భాష మాట్లాడుతున్నాం. I do take very less time. The thing is, the time whenever I see people, especially in the classroom, or it might be in a guest lecture, or it might be anywhere in the world, I'd like to make my speech into 3 categories. I do love to do that. I do believe in personally the rule of 3. I would like to make things in 3s. As a part of that, ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముందుకెళ్తాను. First, let me appreciate you all for standing, and I appreciate boys for being a part of this women's day. We really love you. Thank you so much for being a part of this. విషయానికి వస్తే మాకు దూరపు చుట్టం ఒక మామ అవుతారు. ఆయన కర్నూలులో ఎంఆర్ఓగా పనిచేస్తారు. మాకు రిలేటివ్ అవుతారు. మా మామ నేను MBA సెకండ్ ఇయర్ చదివేటప్పుడు స్టేర్ అంటే డాబా మీద ఇంకో డాబా కట్టి 2వ ఫ్లోర్ కట్టి ఇన్విటేషన్ ఇస్తా అన్నారు. ఇన్విటేషన్లకు పేర్లు రారా నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని నన్ను పిలిచారు. నేను పోయా, రాస్తా ఉన్నాము. రాస్తున్న తర్వాత మా అమ్మకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మొత్తానికి చాలా డిసప్పాయింటెడ్గా ఫోన్ మాట్లాడి బయటకు వచ్చి రాయడం ఆపేయండి అబ్బాయి, మనం అనుకున్నటువంటి పర్సన్ రావట్లేదు అని. ఒకవేళ అంటే ఆయన అమ్మారో కాబట్టి ఆయన స్థాయిని బట్టి ఎమ్మెల్యేని పిలిచారో లేదా ఎంపీని పిలిచారో లేదా ఒక మంచి రెప్యూటెడ్ పొజిషన్లో ఉన్న పర్సన్ పిలిచుంటారు కాబోలు. ఆయన టైం అడ్జస్ట్ అవ్వలేదు, డేట్ అడ్జస్ట్ అవ్వలేదు. అదేంటి మామ ముహూర్తం పెట్టారు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, బంధువులకి ఇన్విటేషన్స్ కూడా ఆల్రెడీ చెప్పేస్తున్నాం, ఫోన్లో పంపించున్నాం, ఈ టైంలో ఆపితే ఇబ్బంది కదా అని అంటే, సరే ఇంతకీ ఎవరు ఎమ్మెల్యేనా ఎంపీనా లేదా అంతకంటే పెద్ద క్యాటరా లేదా వాళ్ళకంటే కొంచెం తక్కువ క్యాటరా నేను అడిగితే మా మామ చెప్పిన సమాధానం ఏంటంటే, లేదు ఒక టీచర్ గారు రావట్లేదు అన్నారు. ఒక టీచర్కి అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు ఉన్నారని నేనైతే అనుకోవట్లేదు వాస్తవానికి. అయితే ఏంటి ఆయన స్పెషాలిటీ అంటే మ్యాన్ ఆఫ్ వాల్యూస్, మ్యాన్ ఆఫ్ ఎథిక్స్, మ్యాన్ ఆఫ్ పర్టికులర్ వర్డ్ లెట్ మీ యూస్ గైస్, మ్యాన్ ఆఫ్ వర్డ్స్. ఆయన ఏది చెప్తాడు అదే చేస్తాడు. ఏంటి మామ ఆయనకి అంత స్పెషాలిటీ అంటే, ఎందుకు ఆయన అంత వాల్యూ ఇస్తున్నారు అంటే, కిరణ్ ఆయన చాలా నిజాయితీగా ఉంటాడు. మా మామ నాతో చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్న మాటలు. కిరణ్ ఆయన చాలా నిజాయితీగా ఉంటాడు. ఎక్కడైతే నిజాయితీ ఉన్న మనుషులు ఉంటారో, వాల్యూస్ ఉన్న మనుషులు ఉంటారో, పర్ఫెక్ట్గా పర్ఫెక్షనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ని పర్ఫెక్ట్ వేలో లీడ్ చేస్తున్న మనుషులు ఉంటారో, అక్కడ భగవంతుడు బ్లెస్సింగ్స్ కురిపిస్తూ ఉంటాడు. అలాంటి మనిషి ఉంటే, ఈరోజు నా ఇంటికి ఆల్రెడీ నా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయింది, కొత్తగా అకేషన్లు ఏమీ లేవు, ఇల్లు కొత్తగా కట్టాం కాబట్టి నా బంధువులు వస్తారు, నా బిడ్డలు వస్తారు, నా బిడ్డలు వస్తారు, వీళ్ళందరూ నా చుట్టూ ఉంటారు. నాకు కావాల్సిన వాళ్ళందరూ నన్ను హ్యాపీగా ఉంచడం కోసం మన ఇంటికి వస్తారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆయన ఉంటే ఆయన మీద పడే బ్లెస్సింగ్స్లో కొన్నన్న తుంపర్లు అంటాం కదా, అయ్యన్న నా చుట్టూ ఉన్నటువంటి నా బంధువుల మీద నా కుటుంబం మీద పడితే దట్స్ ఇనఫ్ ఫర్ మీ హి సెడ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆనెస్టీ, నిజాయితీగా ఉంటాను. సో నాకు ఇవాళ ఎలా అనిపిస్తుందంటే, ముగ్గురు ముఖ్యమైన వ్యక్తుల మధ్య, ముగ్గురు నిజాయితీ కలిగినటువంటి కష్టపడి పైకి వచ్చినటువంటి ముగ్గురు వ్యక్తుల మధ్య మనం ఉండటం, ఐ థింక్ వీఆర్ ఆల్ బ్లెస్డ్. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్. So, on behalf of MS English Language Center, I sincerely thank Shanta ma'am, Lakshman Naik sir, Kankesh sir for being a part of our, because ante Naidu sir cheppinappudu, sir anta big shot vaste manam hole cheyalem sir, manaki ante ledu, నా కెరీర్లో చూసిన హంబుల్ పీపుల్లో సార్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. అసలు మీరు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవాలి.
హ్యాపీగా వస్తారు సార్, హ్యాపీగా మీ పిల్లలకి మా పిల్లలకి మంచి మోటివేట్ చేసేలాగా మాట్లాడండి అంటే. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సార్ ఇంత సింపుల్గా ఇంత హంబుల్ ఉంటారని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. సో కంకేష్ సార్ మనతో ఉంటాం, శాంత మేడం మనతో ఉంటాం, ఇంకా చాలా హ్యాపీయెస్ట్ థింగ్. మ్యామ్ నేను కలిసి స్ట్రెయిన్ మీరస్ గ్రూప్లో నేను ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్లో వచ్చేస్తా ఉన్నప్పుడు మ్యామ్ MBA డిపార్ట్మెంట్లో వచ్చేస్తుండేవారు. వీ హ్యావ్ దట్ సేమ్ zeal of training students in a powerful way. So ma'am department veru, na department veru, but somehow we connected because our values are same, our things are same, our dreams are same, our passion is same. That is the point. So guys, as a part of this International Women's Day, I would like to tell you, if you are honest, the world will recognize you. No matter you're man or woman, only matters you are ethical or not. So have that, cultivate the culture of being ethical and being standardized. That's what I really want to convey on this day. As I told you, I would like to tell you 3 things. The first one I want to mention is be honest. Not for people, for yourselves, for your standards, for making yourself more powerful, more efficient, more elegant. రెండో విషయానికి వచ్చేసిన తర్వాత లైక్ కామర్స్ ప్రొఫెసర్ కాబట్టి మేడం ఫినాన్షియల్ స్టాండర్డ్స్ ఉంచమని చెప్పారు. సో కొన్ని ఊర్లను దత్తత తీసుకొని పిల్లలందరినీ చదివిస్తూ డాక్టర్లను చేస్తూ సార్ సర్వీస్కి సింబల్గా ఉన్నారు. సో మాకు ఒక బ్యాక్ బోన్ కంకేష్ గారు యాక్చువల్గా. సో సపోర్ట్ చేస్తూ ప్యాషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉండాల్సిన పొజిషన్స్ వేరుగా ఉంటాయి. సో మీరు ఉండండి అని చెప్పేసి యంగ్ టీమ్ని సపోర్ట్ చేసేటువంటి కంకేష్ గారు ఇక్కడ మనతో ఉన్నారు. నేను బీ ఆనెస్ట్ అనేటువంటి పదానికి తర్వాత ఇంకొక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అంటే MS ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపుగా మన దగ్గర కోర్స్ కంప్లీట్ చేసినటువంటి థౌజండ్స్ ఆఫ్ పీపుల్లో విమెన్ 300 మంది, అందరు అబ్బాయిలు, అమ్మాయిలు 300 మంది. మేమేం చేస్తామంటే 2 రోజుల నుంచి ప్రోగ్రామ్ అనుకున్న తర్వాత 300 మందికి ఫోన్లు చేపిస్తూ ఉన్నాం. మీ ఫేవరెట్ రాజేష్ గారు, యాజ్ యూ ఆల్ సో మీ ఫేవరెట్ కరుణశ్రీ మేడం, నవ్యశ్రీ మేడం, వీళ్ళందరూ కాల్ చేయడం మొదలుపెట్టారు. కాల్స్ చేస్తే 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 మొత్తానికి 300 మందిలో 30 మంది వచ్చారు. మిగిలిన వాళ్ళంతా బిజీగా ఉన్నారు. హ్యాపీ థింగ్, కష్టపడి పనిచేస్తా ఉన్నారు, హ్యాపీ థింగ్. సో మన స్టూడెంట్స్లో స్వప్న అని ఒక అమ్మాయి అండి, నేను కూడా క్లాస్లో చెప్తా ఉంటాను. వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు కూడా బ్యాంక్ మేనేజర్స్, స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఇద్దరు మంచి మేనేజర్ పొజిషన్లో ఉన్నారు. అయితే తనకి మ్యారేజ్ అయిన 3rd day షీ కేమ్ టు ది ఇన్స్టిట్యూషన్ అండ్ షీ సెడ్, వెడ్డింగ్ అయిపోయిన వెంటనే అతను వీసా ఇష్యూస్ వల్ల అతను వెళ్ళిపోవాల్సి వచ్చిందట. వెళ్తూ తను యాక్చువల్గా డిపెండెంట్ వీసా మీద వెళ్ళిపోవచ్చు, షీ డిడ్ హ్యావ్ ఎనీ ఇష్యూ, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ షీ టోల్డ్ మీ వన్ థింగ్, సార్ నేను మా అమ్మా నాన్నకి ఒక్కతే డాటర్ని, రేపటి రోజున మా అమ్మా నాన్నకి ఏదన్నా అవసరం వస్తే నా హస్బెండ్ మనీ నేను అడగకూడదు, ఇంకొకళ్ళు ఎవరైనా ఈ డబ్బు ఎందుకు వాడుతున్నావు, వాళ్ళకి ఎందుకు వాడామని క్వశ్చన్ నన్ను చేయకూడదు. బికాస్ దే మేడ్ మీ, దే డిజైన్ మీ, దే మేడ్ మీ టు గ్రో ఇన్ సచ్ ఎ వే టు బి ఇండివిజువల్ అండ్ ఎఫిషియంట్. నా సంపాదన నాదే, డిపెండెంట్ వీసా మాది మాత్రం నేను పోను. నేను సొంతంగా IELTS రాసుకుంటాను, నేను బ్యాండ్ తెచ్చుకుంటాను, నేను కాలేజీలో అడ్మిషన్ తెచ్చుకుంటాను, అక్కడికి అతన్ని కాపురం పెట్టమని చెప్తాను. ద ఇండివిజువాలిటీ. Guys, if you don't have your own specific ability of standing for yourself, then the world may not need you. అంటే మనుషులు ఎలా ఉంటారంటే, కొంతమంది ఒక గిరి గీసేసుకొని ఆ గిరిలో నేను నా కుటుంబం అనుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది ఆ గిరిని ఇంకొంచెం పెద్ద చేసుకొని సార్లాగా నేను, మా కుటుంబం, మా ఊరు, మా జిల్లా, గిరి కొంచెం పెద్దది. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ని సొసైటీలోకి తీసుకొచ్చేస్తారు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళ గిరి ఇంకొంచెం పెద్దగా ఉంటుంది, వాళ్ళ గిరిలో వాళ్ళ దేశం ఉంటుంది. సో మనం సావిత్రి గారి గురించి మాట్లాడుకున్నాం. ఆడపిల్లలు కూడా చదువుకోవాలి, ఆమె వాళ్ళ సొంత బిడ్డల గురించి ఆలోచించలేదు, అందరి ఆడబిడ్డల గురించి ఆలోచించింది. సో ఇంకా చదువుకోవాలి అని. అలాంటి వాళ్ళని మహాత్ములు అన్నాం. ఇంగ్లీష్లో మహాత్మా అనే సాంస్క్రిట్ వర్డ్ తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ గ్రేట్ స్పిరిట్. గ్రేట్ స్పిరిట్ అంటే మనుషులు వాళ్ళ పరిధిని బట్టి వాళ్ళ స్థాయి పెంచుకుంటూ వెళ్ళిపోతాం. సో మహాత్ములుగా పిలువబడే వాళ్ళు, పరిగణించబడే వాళ్ళు ఉన్నారు, యాజ్ వెల్ యాజ్
అలాగే కనుమరుగైపోయి కనపడకుండా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వేర్ యూ వాంట్ టు బి, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వే హౌ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు ఎక్కడ ఉండాలనుకున్నారు అలాగే ఉంటారు, మీరు ఏం చేయాలనుకుంటారో అదే చేస్తారు. సో ఐ వాంట్ టు టెల్ యూ, బీ ఇండివిజువల్. బీయింగ్ ఆనెస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ద పాయింట్, యాజ్ వెల్ యాజ్ బీ ఇండివిజువల్. మీ ఐడెంటిటీ, మీకంటూ ఒక స్పెసిఫిక్ స్టైల్, మీకంటూ ఒక స్పెసిఫిక్ విజన్, మీకంటూ ఒక స్పెసిఫిక్ గోల్, మీకంటూ ఒక స్పెసిఫిక్ స్టైలిష్ నేచర్ ఇన్ దిస్ వరల్డ్. మనకంటూ ఒక మార్క్ని వదిలేసి వెళ్ళిపోవాలి. బికాస్ వీ డోంట్ నో వెదర్ వీ కమ్ అగైన్ ఆర్ నాట్. దట్స్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ విత్ వన్ థింగ్. చెప్పాను కదా 3 విషయాలు చెప్పి ముగించేస్తానని. ఆనెస్ట్గా ఉండటంతో పాటుగా, ఇండివిజువల్ ఎబిలిటీస్ని డెవలప్ చేసుకోవడంతో పాటుగా, అండ్ థింక్ అబౌట్ పీపుల్ ఇన్ అండ్ అరౌండ్ యూ. మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించడం మొదలు పెట్టండి. సావిత్రి గారు అనుకున్నారు కాబట్టి ఆడపిల్లలు చదువుకోవడం మొదలైంది. బయోకాన్ ఎండి కిరణ్ మజుందార్ షా 1970s 80sలో వెన్ షీ స్టార్టెడ్ ఎంజైమ్స్, అంటే ఎంజైమ్స్ని ఆర్టిఫిషియల్గా తయారు చేయొచ్చు అనేటువంటి విషయం ఎవరికి అవగాహన కూడా లేనటువంటి టైంలో కర్ణాటకలో ఆవిడ స్టార్ట్ చేసిన ఒక చిన్న కంపెనీ లైక్ సో బయోకాన్ కంపెనీ ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైన ఎంజైమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఒకటి. ఆడవాళ్ళు అనుకుంటే చేస్తారు, కాదు అనుకోరు, అదే పెద్ద సమస్య. అది అనుకుంటే మాత్రం చేస్తారు, కానీ వాళ్ళు అనుకునేవి ఎక్కువ ఎట్లా ఉంటాయంటే వాళ్ళ భర్త దగ్గర, బిడ్డల దగ్గర ఎక్కువ చాలా వరకు పరిమితం అయిపోతారు. వాళ్ళ పరిమితులు దాటి కొంచెం ముందుకు రాగలిగితే భవిష్యత్ అనేది మీతో పాటు మీ కుటుంబానికి కూడా, మీ కుటుంబంతో పాటుగా మీ గ్రామానికి, మీ జిల్లాకి, మీ రాష్ట్రానికి, మీ దేశానికి, మన దేశానికి, అంతకు మించి ప్రపంచానికి మనకు పెద్ద బ్లెస్సింగ్ అవుతాం. సో ఐ వాంట్ టు టెల్ యూ, థింక్ అబౌట్ అదర్స్ టు. మనతో పాటుగా మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిద్దాం. అలా ఆలోచించి కొంతమంది డాక్టర్లను చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో అలా ఆలోచించి వెంకటేష్ గారు కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి సార్ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తారు, ఇన్స్టిట్యూషన్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. హీ హాస్ మెనీ విజన్స్ అండ్ హీ హాస్ గ్రేట్ ప్లాన్స్. ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. శాంత మేడం 26 years కెరియర్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని ట్రైన్ చేస్తున్నారు. యాజ్ ఎ టీచర్గా, ట్రైనర్గా, వీ ఆల్ హ్యావ్ దట్ హ్యాపీనెస్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ సోల్స్ యాజ్. అండ్ నేను ఈ విషయం చెప్పుకుంటా పూర్తి చేస్తే కంప్లీట్గా అనిపించదేమో. ఎంఎస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంటర్ మేము స్టార్ట్ చేసినప్పుడు అందరూ జెంట్స్, లేడీస్ ఎవరు లేరు, అందరూ జెంట్స్. కానీ కొంతమంది యాడ్ అయ్యారు. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ, నేను వాళ్ళందరినీ మీకు చూపిద్దాం అనుకుంటా ఉన్నాను. I just invite Vijayalakshmi ma'am. Could you please come? Could you please come? So I'd like to ask Priscilla ma'am to please come forward for a while. Priscilla ma'am, I want Manishji ma'am to please come forward. I want Karunashri ma'am to please come forward. So these are the 4 women behind of MS English Language Center's huge success. You know what? MS English Language Center not only the best center in the entire Guntur district, it is South India's top institution. కాకపోతే అందరికీ తెలియదు, ఎందుకంటే మాకు స్టూడెంట్స్ బ్యాచెస్గా వస్తారు. సో వీళ్ళందరూ ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు. సో యూఆర్ సీయింగ్ వెరీ బిగ్ పార్ట్. ఇంకా 75% మీరు చూడట్లేదు, అది మార్నింగ్ జరుగుతూ ఉంటుంది. బట్ సో దీస్ పీపుల్, దే మేడ్ ఇన్స్టిట్యూషన్ మోర్ రిసోర్స్ఫుల్, దే మేడ్ ఇన్స్టిట్యూషన్ కలర్ఫుల్ యాజ్ వెల్ పవర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. Are you afraid of speaking English? Do you want to overcome stage fear? Would you like to crack any company's interview? Would you like to enhance your communication skills? And are you planning to study abroad? If you have no idea how to get the skills you require, you need not worry, friends. We offer all the courses you need. We help you to speak and write better English. We teach you English speaking skills, effective communication skills, interview skills, IELTS, MS English Language Center. Special batches for housewives, working professionals, and children. Brodipet 3x1, Guntur. Contact 79979 33388.